హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఇంకోసారి కొత్త ఐపీఓ సిరీస్తో వచ్చేసాను అనమాట. అయితే ఎలాంటి ఒక కంపెనీ ఏ ఐపీఓతో మన ముందుకు వస్తుందని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ కంపెనీ ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ వాళ్ళు అంటే వీళ్ళు లాంచ్ చేసిన నైకా ఈ కామర్స్ ప్లాట్ఫామ్. అంటే నైకా తోటి మనం అందరం చాలా ఫెమిలియర్గా ఉంటున్నాం అనమాట. సో ఈ కంపెనీ యొక్క ఐపీఓ అంటే వీళ్ళు జస్ట్ డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్ని ఇప్పుడే ఫైల్ చేశారు సెబీ తోటి. బట్ మేము ఇంకా ఆ ఐపీఓ డేట్ కానీ వాళ్ళ యొక్క ప్రైస్ బ్యాండ్ కానీ వాళ్ళ యొక్క మార్కెట్ లాట్స్ ఆర్ సైజెస్ గురించి ఏ డీటెయిల్స్ వాళ్ళు ఇంకా ఇన్ఫర్మేషన్ ఆర్ అనౌన్స్మెంట్తో మన ముందుకి రావడానికన్నా ముందే మేము మీ ముందుకి అసలు ఈ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ తోటి అండ్ ఆ పర్టికులర్ డీటెయిల్స్తో వచ్చేసామన్నమాట. అంటే రీసెంట్గా ఇండియాలోని స్టార్టప్స్ యొక్క ఐపీఓ కానివ్వండి అండ్ రీసెంట్గా జరిగిన జొమాటో ఐపీఓకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఈ పర్టికులర్ స్టార్టప్లో కూడా మీరందరూ ఇంట్రెస్టెడ్గా ఉంటారని దాని యొక్క డీటెయిల్స్తో నేను మీ ముందుకి వచ్చేసానండి. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు ఇంకా కానీ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నప్పుడు పర్సనలైజ్ సెట్టింగ్స్లోని ఆల్ అనే సెట్టింగ్స్ని ఎనేబుల్ చేసుకోండి. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయన్నమాట. నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నైకా ఒక ఐపీఓ డీటెయిల్స్ అనమాట. సో ప్రస్తుతం బిఫోర్ అంటే మనం ఐపీఓ డీటెయిల్స్లో మనకెంతవరకు తెలుసు అనే దాని మీద చూడడం కన్నా ఈ కంపెనీ యొక్క బ్రీఫ్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం అన్నమాట. సో బేసికలీ ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ వెంచర్స్ అనే దాన్ని ఫాల్గుని నాయర్ అనే ఆవిడ 2012లో స్టార్ట్ చేశారనమాట. సో ఫాల్గుని నాయర్ అనే ఆవిడ షీ ఈజ్ ద ఫౌండర్ అండ్ సీఈఓ అనమాట. సో ఈవిడ గురించి మనం ఒక చిన్న బ్రీఫ్ హిస్టరీ తెలుసుకుందాం. సో బిఫోర్ అంటే 2012లో ఈ ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ స్టార్ట్ చేయడానికన్నా ముందు ఈవిడ కోటక్ మహేంద్ర ఫైనాన్స్కి మేనేజింగ్ డైరెక్టర్ కింద చేసి తర్వాత అక్కడి నుంచి ఈ పర్టికులర్ డ్రీమ్ని పర్స్యూ చేసుకోవాలని వచ్చేసారు. అలానే ఈవిడ చాలా పెద్ద కంపెనీల్లోని బోర్డ్ మెంబర్ కింద కూడా చేశారు, లైక్ అవివా లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ డాబర్ ఇండియా ఇండస్ట్రీస్ అనమాట. అండ్ ఈవిడ ఇండిపెండెంట్ డైరెక్టర్ కింద టాటా మోటార్స్ యొక్క బోర్డులో కూడా ఈవిడ సర్వ్ చేశారనమాట. సో ఈవిడ యొక్క ఎరిడైట్ లీడర్షిప్ తోటి అండ్ ఈవిడ యొక్క డ్రీమ్ని ఈ ఫ్యాషన్కి సంబంధించి బ్యూటీ అండ్ పర్సనల్ కేర్కి సంబంధించిన పర్టికులర్ రిజైమ్లోనే ఆవిడ ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుని 2012లో ఈ ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ నుంచి ఈ పర్టికులర్ వెంచర్స్ ద్వారా నైకా అనే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. సో ఇనీషియల్గా వీళ్ళు లాంచ్ చేసినప్పుడు బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ని ఆల్ ఓవర్ ఇండియా మంచిగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లోని ప్రొవైడ్ చేయాలి అన్న ఒక థాట్ తోటి అందరికీ కన్సిడరబుల్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉండాలని ఆ థాట్ తోటి వీళ్ళు స్టార్ట్ చేయడం అంటూ జరిగిందనమాట. అయితే 2015లోనే ఓన్లీ ఆన్లైన్లో ఆపరేట్ చేస్తున్న ఈ పర్టికులర్ నైకా ప్లాట్ఫామ్ని ఆమ్ని ఛానల్ కింద చేశారు. ఆమ్ని ఛానల్ అంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనమాట. సో ఆఫ్లైన్ అని అంటే డెఫినెట్గా రీటైల్ స్టోర్స్ వీళ్ళు క్రియేట్ చేసుకోవడం అన్నట్టు చేస్తూ వీళ్ళ యొక్క బ్రాండ్స్ని కానివ్వండి ఇవి అన్నిటిని ప్రమోట్ చేస్తూ వచ్చారనమాట. సో 2018లోనే వీళ్ళు నైకా మ్యాన్ అని ఫస్ట్ ఎవర్ మెన్ గ్రూమింగ్కి సంబంధించిన పర్టికులర్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం అంటూ జరిగింది. ఇది ఫస్ట్ ఇన్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇయర్ 2020లో వీళ్ళు ప్రీమియం మెంబర్షిప్స్ తోటి అంటే 1-to-1 వీళ్ళు పియర్ సొసైటీస్లా క్రియేట్ చేసుకుని మెంబర్స్కి 1-to-1 కింద చాలా రకాల అడ్వైజెస్ కానివ్వండి, చాలా రకాల యూజర్ బెనిఫిట్స్ కానివ్వండి అండ్ వాళ్ళ యొక్క స్పెషల్ ప్రోడక్ట్స్కి యాక్సెస్ ఇవ్వడం ఇలాంటివి ప్రీమియం మెంబర్షిప్ అనే ప్లాన్ తోటి వీళ్ళు మన ముందుకి ఇయర్ 2020లో వచ్చారనమాట. సో ఇలాగా ఎప్పటికప్పుడు వీళ్ళు ఇన్నోవేటివ్గా చేస్తూ మన ముందుకి చాలా పర్టికులర్ అవేర్నెస్ పెంచుతూ అంటే వీళ్ళు కస్టమర్ సాటిస్ఫాక్షన్ని ఎలాగ ఎన్ష్యూర్ చేసుకుంటున్నారంటే ప్రోడక్ట్ యొక్క అవేర్నెస్ చెప్పుతూ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని అవేర్నెస్ క్రియేట్ చేయడమే కాకుండా స్పెషల్ బెనిఫిట్స్తో అండ్ న్యూ ఫెసిలిటీస్ తోటి మన ముందుకు వచ్చారనమాట. అండ్ యాజ్ పర్ క్రంచ్ బేస్ యొక్క డేటా మనం చూసినట్టయితే ఇప్పటి వరకు ఈ కంపెనీ వాళ్ళు ఎంత ఫినాన్స్ని వీళ్ళు రేస్ చేశారు అని చూస్తే $341.9 అంటే 342 మిలియన్ వరకు అప్ టు డేట్గా వీళ్ళు ఫండ్స్ని సేకరించారనమాట. సో ఎవరు ఈ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అని మనం చూసినట్టయితే మ్యాక్స్ వెంచర్స్ వాళ్ళు, స్టెడ్వ్యూ క్యాపిటల్ వాళ్ళు, టీపీజీ గ్రోత్ వాళ్ళు, టీవీఎస్ క్యాపిటల్ వాళ్ళు, అలానే డొమెస్టిక్ ఇండస్ట్రియల్ జైన్స్ కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారని
ఉన్నారండి, లైక్ సునీల్ ముంజాల్, హర్ష మరివాలా అండ్ అతుల్ నిషార్. అండ్ బాలీవుడ్ పర్సనాలిటీస్ లైక్ ఆలియా భట్ అండ్ కట్రినా కైఫ్తో కూడా వీళ్ళు పెయిడ్ పార్ట్నర్షిప్స్ పెట్టుకుని వాళ్ళ యొక్క బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ నేను చెప్పినట్టుగా వీళ్ళ ఆమ్నీ ఛానల్ అంటే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ చేస్తారని చెప్పాను కదా. ఆన్లైన్ అంటే ఏంటి అని అంటే మొబైల్ యాప్ అండ్ వెబ్సైట్స్ ద్వారా వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ వీళ్ళ యొక్క మార్చ్ 2021 డేటా ప్రకారం వీళ్ళ యొక్క మొబైల్ డౌన్లోడ్స్ టోటల్ నంబర్ చూసినట్టయితే 43.7 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అండ్ దీని నుంచి వీళ్ళకి గ్రాస్ మర్చెండైజింగ్ వాల్యూ ఎంత వరకు వచ్చింది అని అంటే 86.7% వరకు ఈ పర్టికులర్ ఆన్లైన్ ఛానల్ ద్వారా వీళ్ళకి కాంట్రిబ్యూషన్ అయిందనమాట. అయితే ఆఫ్లైన్ ఛానల్ ఎలాగ ఆపరేట్ చేస్తున్నారంటే వీళ్ళకి దాదాపు 73 రీటైల్ స్టోర్స్ ఉందండి అక్రాస్ 38 సిటీస్ అనమాట. అండ్ వీళ్ళ యొక్క మోడల్స్ కానివ్వండి ఆర్ వీళ్ళ యొక్క వే ఎలా ఆపరేట్ చేస్తారంటే వీళ్ళు 3 సెట్ ఆఫ్ ఆ షాప్స్ ఏవైతే ఉంటాయో దాంట్లోనే వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారనమాట. ఆ 3 సెట్ ఆఫ్ షాప్స్ ఏంటంటే నైకా ల్యూక్ స్టోర్స్, దీంట్లో లగ్జరీ ప్రోడక్ట్స్ని వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. అంటే డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్లో లగ్జరీ కేటగిరీకి సంబంధించిన ఈ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని వీళ్ళు ల్యూక్ స్టోర్స్ ద్వారా ప్రమోట్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ నైకా ఆన్ ట్రెండ్స్ అంటే వీళ్ళు బెస్ట్ ఫ్యాషన్ సెల్లింగ్ ఏదైతే ఉంటుందో రీజనబుల్ ప్రైజెస్ అండ్ అఫోర్డబుల్ దాన్ని నైకా ఆన్ ట్రెండ్స్ అనే పర్టికులర్ స్టోర్ ద్వారా వీళ్ళు మార్కెటింగ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ లాస్ట్లీ నైకా బ్యూటీ కియాస్క్స్ అనమాట. అంటే పెద్ద షాపింగ్ మాల్స్లోని వీళ్ళకంటూ సెపరేట్ చిన్న కియాస్క్ లాగా మెయింటైన్ చేస్తూ వీళ్ళు వాళ్ళ యొక్క ఇన్ హౌస్ బ్రాండ్స్ని ఈ పర్టికులర్ బ్యూటీ కియాస్క్ ద్వారా మార్కెటింగ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇదే కాకుండా వీళ్ళు ఇప్పటి వరకు 2 అక్విజిషన్స్ చేశారండి. అంటే 2019లో వీళ్ళు 20dresses.com అనే పర్టికులర్ బిజినెస్ని వీళ్ళు అక్వైర్ చేసుకున్నారు. అండ్ అలానే ఈ ఇయర్ 2021లోని వీళ్ళు ఫ్యాషన్ జ్యువెలరీ బ్రాండ్కి సంబంధించి పిపా బెల్లా అనే కంపెనీని కూడా వీళ్ళు అక్వైర్ చేసుకున్నారనమాట. అండ్ దెన్ వీళ్ళ యొక్క వర్టికల్స్ అసలు ఏ వర్టికల్స్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారని చూస్తే 2 మేజర్ వర్టికల్స్ అండి. వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు బ్యూటీ అండ్ పర్సనల్ కేర్తో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఫ్యాషన్ బిజినెస్ అంటే ఈ ఫ్యాషన్ స్టోర్స్ అండ్ ఫ్యాషన్ దీనికి సంబంధించి ఆ వర్టికల్లో కూడా వీళ్ళు మంచిగా బిజినెస్లో రాణిస్తున్నారనమాట. అండ్ ప్రస్తుతం వీళ్ళ యొక్క డీటెయిల్స్ అండ్ నంబర్స్ మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూసేద్దాం. వీళ్ళ యొక్క గ్రాస్ మర్చెండైజింగ్ వాల్యూ గ్రోత్ 50% ఉందండి. అంటే ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళు 50% గ్రోత్ని రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ప్రెజెంట్గా వీళ్ళ యొక్క గ్రాస్ మర్చెండైజింగ్ వాల్యూ రూపీస్ అండ్ క్రోర్స్ చూస్తే 4045.98 crores రిపోర్ట్ చేశారండి. అలానే వీళ్ళ యొక్క రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ యొక్క గ్రోత్ రేట్ మనం చూసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ 38.1%కి గ్రో అవుతున్నారు. అండ్ ప్రెజెంట్గా వాళ్ళ యొక్క రెవెన్యూ చూస్తే 2440.9 crores అన్నమాట. అండ్ వాళ్ళు రీస్టేటెడ్ ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ట్ ఇయర్ వీళ్ళకి లాస్ వచ్చినప్పటికీ ఇప్పుడు వాళ్ళు దాన్ని ప్రాఫిట్ కింద మార్చుకున్నారన్నమాట. కరెంట్ ఇయర్లో వీళ్ళ యొక్క ప్రాఫిట్ ఎంత అంటే 61.95 అంటే 62 crores ప్రాఫిట్ని వీళ్ళు రికార్డ్ చేసుకున్నారు. వర్సెస్ లాస్ట్ ఇయర్లో అసలు ఎంత లాస్ ఉందంటే దాదాపు 16 crores లాస్ని వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగిందనమాట. అలానే వీళ్ళ యొక్క ఎబిడ్డా మార్జిన్ కూడా ఇంప్రూవ్ అయిన విషయాలు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. దాదాపు 4.59 నుంచి 6.61% కింద ఇంప్రూవ్ అయిందనమాట. అండ్ వీళ్ళ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, ఆల్ వీళ్ళ యొక్క విజిబిలిటీని వీళ్ళు ఎలా పెంచుకుంటున్నారంటే వీళ్ళకి నైకా ఛానల్ అంటే వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానల్ ఉందండి. సో అందులోని వీళ్ళ యొక్క సెట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి ఆర్ ఫ్యాషన్ బ్లాగర్స్ కానివ్వండి ఎవరుంటారో వాళ్ళ ద్వారా వీళ్ళ యొక్క ప్రమోషన్స్ అనేవి ప్రోడక్ట్స్ గురించి అవేర్నెస్ కానివ్వండి, ఒక ఫిట్నెస్ వెల్నెస్ కేర్ అండ్ వీళ్ళ యొక్క పర్టికులర్ అదర్ సర్వీసెస్ గురించి కూడా వీళ్ళు మంచిగా ఒక పర్టికులర్ అప్డేట్స్ తోటి ఎప్పటికప్పుడు మన ముందుకే వస్తూనే ఉంటున్నారన్నమాట. సో ఇదండి ఈ కంపెనీ యొక్క బేసిక్స్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇన్ జిస్ట్ మనం ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఎలాగుంటుంది అని మనం చూసేద్దాము. సో ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ చూసినప్పటికైతే వీళ్ళు ఇన్వెంటరీ బేస్డ్గా ఆపరేట్ చేస్తారు. సో వీళ్ళకి 18 వేర్ హౌసెస్ ఉన్నాయండి. ఎక్కడెక్కడ అని చూసుకుంటే న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా, పూణే, పంజాబ్, హర్యానా. సో ఈ ప్లేసెస్లోని వీళ్ళకి వేర్ హౌసెసే ఉండడమే కాకుండా నేను చెప్పినట్టు వీళ్ళు కస్టమర్ బేస్ ఆర్ కస్టమర్ సెంట్రిక్గా ఆపరేట్ చేస్తూ ఉంటారనమాట. బోత్ ఆన్లైన్ కానివ్వండి అండ్ ఆఫ్లైన్. సో ఆఫ్లైన్లో నేను మీకు ముందుగా చెప్పినట్టుగానే ఆ 3 పర్టికులర్ స్టోర్స్ ఈ నైకా ల్యూక్స్ అనేది లగ్జరీ ప్రోడక్ట్స్కి, ఆన్ ట్రెండ్స్ అనేది రీజనబుల్ నార్మల్ ఫ్యాషన్ ఈ దీనికి,
అండ్ ఫైనల్గా బ్యూటీ కియాస్క్స్ ద్వారా వాళ్ళ యొక్క ఇన్ హౌస్ బ్రాండ్స్ని వాళ్ళు ప్రమోట్ చేయడం అంటూ జరుగుతుందన్నమాట. అండ్ వీళ్ళ యొక్క సొంత బ్రాండ్స్ ఆర్ వీళ్ళు ఎంతమంది బ్రాండ్స్ తోటి కలిసి ఉన్నారు అని మనం చూసినట్టయితే 13 బ్రాండ్స్ని వీళ్ళు ప్రమోట్ చేయడం అంటూ జరుగుతుందండి. అంటే వాళ్ళ కాస్మెటిక్స్ కానివ్వండి, న్యాచురల్స్ కానివ్వండి, ఆర్ ఈ 20 డ్రెస్సెస్ ఆ పర్టికులర్ బ్రాండ్ని ప్రమోట్ చేయడం కానివ్వండి, నైక్డ్ బై నైకా అని ఒకటి. అండ్ ఇలాగే ఇదే కాకుండా బాలీవుడ్ యాక్టర్స్ అంటే కట్రినా కైఫ్తో వీళ్ళు పెయిడ్ పార్ట్నర్షిప్ ద్వారా కే అనే బ్రాండ్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు అనమాట. ఇదే కాకుండా వీళ్ళ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా చాలా ఐ క్యాచీగా ఉంటాయండి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లోరియల్ ప్యారిస్ ఫ్యాషన్ వీక్ జరుగుతుంది కదా, దాని యొక్క లైవ్ కవరేజ్ వీళ్ళు కవర్ చేయడం అంటూ జరిగిందనమాట. అలానే చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని ఇండియాకి ఆర్ మన కంట్రీకి తగినట్టుగా వీళ్ళు లోకలైజ్ చేయడం అనేది కూడా జరుగుతుందన్నమాట. సో ఇదండి వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్. ఇదే కాకుండా నేను చెప్పినట్టుగా వీళ్ళు యూట్యూబ్ ఛానల్ ద్వారా, అంటే ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ ఇంటర్నెట్ని వీళ్ళు వాడుకుంటూ ఈ యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి ఆర్ కమ్యూనిటీ, వీళ్ళ యొక్క సెపరేట్ పియర్ టు పియర్ కమ్యూనిటీస్ ఉండడం కానివ్వండి. అండ్ యాజ్ ఆఫ్ మార్చ్ వీళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ లిస్ట్ మనం చూసుకున్నట్టయితే 1.1 మిలియన్ ఉన్నారండి. అలానే వీళ్ళ యొక్క పియర్ టు పియర్ కమ్యూనిటీ, వాళ్ళు ఏదైతే కమ్యూనిటీ క్రియేట్ చేసుకున్నారో దాంట్లో దాదాపుగా 3.1 మిలియన్ మెంబర్స్ ఉండడం అనేది మనం గమనించాల్సిన విషయం. అలానే వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి ఆర్ ఫ్యాషన్ బ్లాగర్స్ ఎవరైతే ఉంటారో, సో వీళ్ళ యొక్క కౌంట్ తీసుకుని చూసినట్టయితే కూడా దాదాపు 1363 మెంబర్స్తో వీళ్ళు మంచిగా వాళ్ళ యొక్క బ్రాండ్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ స్పెషల్ ప్రివిలేజెస్ ఇస్తూ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారన్నమాట. ఇది మాత్రమే కాకుండా వీళ్ళు నైకా ప్రైవ్ అనే పర్టికులర్ ప్రోగ్రామ్ తోటి మన ముందుకు వచ్చారనమాట రీసెంట్గా. అసలు ఈ ప్రైవ్ అంటే ఏంటంటే నేను ముందుగా చెప్పినట్టే ఇది ఒక ప్రీమియం ప్రోగ్రామ్ అనమాట. సో ఎవరైతే మెంబర్స్ ఇంకా ఇంట్రెస్టెడ్గా వాళ్ళకి తగినట్టు కస్టమైజేషన్స్ కావాలనుకుంటారో ఆర్ వాళ్ళకి తగినట్టు ఏమైనా సజెషన్స్ కావాలనుకుంటారో వాళ్ళు ఈ ప్రోగ్రాంలో ఎన్రోల్ చేసుకున్నట్టయితే ఈ పర్టికులర్ బ్రాండ్ ఆర్ ఈ పర్టికులర్ కంపెనీ ప్రొవైడ్ చేసే ఆ ఎక్స్క్లూజివ్ బ్రాండ్స్కి వాటికి వీళ్ళకి యాక్సెస్ దొరుకుతుందన్నమాట. సో ఇలాంటి చాలా ఇన్నోవేటివ్ మెథడ్స్తో ఎప్పటికప్పుడు వీళ్ళు ఈ పర్టికులర్ ఆన్లైన్ ట్రెండ్ ఆర్ ఈ ఆన్లైన్ షాపింగ్ సెక్టార్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ లీడింగ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కింద నిలిచారని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క గ్రోత్ అండ్ ఆ డీటెయిల్స్ మనం ఇప్పుడు నంబర్స్ కింద చూసేద్దాం. సో నేను ముందుగా చెప్పినట్టుగానే వీళ్ళు 2 వర్టికల్స్లో ఆపరేట్ చేస్తారు. 1 ఈజ్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అండ్ నెంబర్ 2 వచ్చి వీళ్ళు ఫ్యాషన్ ఆ పర్టికులర్ సెగ్మెంట్లో కూడా ఆపరేట్ చేస్తారనమాట. సో వీళ్ళ యొక్క బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ యొక్క డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాజ్ ఆఫ్ మార్చ్ 2021కి ఈ పర్టికులర్ బీపీసీ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్లో వీళ్ళు దాదాపుగా 1,97,915 SKUs ద్వారా 2,476 బ్రాండ్స్ని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారనమాట. అండ్ వీళ్ళ యొక్క మేజర్ బ్రాండ్స్, వీళ్ళ ఇన్హౌస్ బ్రాండ్స్ ఏవైతే వీళ్ళు డెవలప్ చేసి ఓన్ కేటగిరీలో అమ్ముతున్నారు అని మనం చూసినట్టయితే నైకా కాస్మెటిక్స్, నైకా న్యాచురల్స్ అండ్ కే బ్యూటీ అని ఈ పర్టికులర్ 3 బ్రాండ్స్లోని వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారనమాట. బట్ మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు థర్డ్ పార్టీ ద్వారానే ప్రొక్యూర్మెంట్ చేసి ఇవి మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళ సొంత బ్రాండింగ్ చేసుకుని డెలివరీకి కూడా వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారనమాట. ఇప్పుడు దీని యొక్క నంబర్స్ మనం చూసినట్టయితే టోటల్ గ్రాస్ మర్చెండైజింగ్ వాల్యూ ఈ సెగ్మెంట్ నుంచి అసలు ఎంత వచ్చింది ఈ కంపెనీకి అని చూస్తే ఆల్మోస్ట్ 83.5% వచ్చిందని మనకి కనిపిస్తుందన్నమాట. అలానే ఫినాన్షియల్ ఇయర్ 2021లోని ఆర్డర్ సైజ్ మనం చూసినట్టయితే 17.1 మిలియన్ ఆర్డర్స్ ప్లేస్ చేసి దాదాపుగా 3,380.4 crore బిజినెస్ని ఈ సెగ్మెంట్ వాళ్ళకి అందించిందనమాట. అండ్ ఈ సెగ్మెంట్లో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఎలా ఉంది అని మనం చూసినట్టయితే దాదాపు 35.3% ఉందని మనకి కనిపిస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క ఫ్యాషన్ సెగ్మెంట్ అనమాట. సో ఫ్యాషన్ సెగ్మెంట్లో చూసుకున్నప్పటికీ వీళ్ళు దాదాపు 1,350 బ్రాండ్స్ ఓవర్ 1.8 మిలియన్ SKUs తోటి ఫ్యాషన్ ప్రోడక్ట్స్ని 4 డివిజన్స్లోని వీళ్ళు చేస్తున్నారు. మెన్, విమెన్, కిడ్ అండ్ హోమ్ సెక్షన్ అనమాట. ఎలాంటి ఒక ప్రోడక్ట్స్ని ఈ సెగ్మెంట్లో వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అని మనం చూస్తే వెస్టర్న్ అండ్ ఇండియన్ వేర్, ఫుట్వేర్, బ్యాగ్స్, జ్యువెలరీ, యాక్సెసరీస్, అథ్లీజర్, హోమ్ డెకార్, బాత్, బెడ్ అండ్ కిచెన్ అనమాట. సో ఈ పర్టికులర్ సెగ్మెంట్స్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారండి. అండ్ అకార్డింగ్ టు రెడ్ సీర్ ఆ రిపోర్ట్స్ ప్రకారంగా ఈ పర్టికులర్ కంపెనీ యొక్క ఆర్డర్ వాల్యూ మాత్రం మనం తీసుకుంటే ఆన్లైన్లోనే సగటు ఎవరన్నా
మినిమం ఆర్డర్ వాల్యూ అని మనం చూసుకున్నట్టయితే 4034 రూపీస్ అండి. అండ్ ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్, అంటే ఆన్లైన్ రీటైల్ మార్కెటింగ్ ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో అందులో వన్ ఆఫ్ ద లీడింగ్ అండ్ హైయెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ వీళ్ళు దాదాపుగా 6 బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తున్నారు ఈ పర్టికులర్ సెగ్మెంట్లోని. అండ్ ఫైనల్గా వీళ్ళ యొక్క ఫినాన్షియల్ ఇయర్ 2021లోని వీళ్ళ యొక్క నంబర్స్ మనం ఇప్పుడు చూసేద్దాం. సో ఈ పర్టికులర్ వర్టికల్ వీళ్ళ యొక్క గ్రాస్ మర్చెండైజింగ్ వాల్యూకి దాదాపుగా 16.5% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అండ్ 2.4 మిలియన్ ఆర్డర్స్ తోటి వీళ్ళ యొక్క బిజినెస్ సైజ్ మనం చూస్తే ఈ సెగ్మెంట్లోని 665.6 క్రోర్స్ తోటి వీళ్ళు 3.5 టైమ్స్ అంటే 3.5 టైమ్స్ గ్రోత్ని రిపోర్ట్ చేశారని మనకి కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ డీటెయిల్స్ చూసేద్దాం. సో ఫినాన్షియల్ ఇయర్ 19, 20 అండ్ 21. సో ఈ 3 ఇయర్స్లోని 3 పారామీటర్స్లో మనం ఫస్ట్ చూద్దాము. గ్రాస్ మర్చెండైజింగ్ వాల్యూ. సో 2019లో వీళ్ళకి 1650 క్రోర్స్ మాత్రమే ఉంటే అది 2020లోని 2684 క్రోర్స్కి ఇంక్రీజ్ అయింది. అండ్ 21లో ఇంకా ఫర్దర్ ఇంక్రీజ్ 4046 క్రోర్స్కి అయిందన్నమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క రెవెన్యూస్ మనం చూసుకున్నట్టయితే 2019లో 1116.4 క్రోర్స్ అండ్ 20లో 1777 క్రోర్స్ కింద ఇంక్రీజ్ అయింది. అండ్ ప్రెజెంట్లీ మనం చూసుకుంటే 2452 క్రోర్స్ కింద రిపోర్ట్ చేశారనమాట. వీళ్ళ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏంటి అని అంటే 19 అండ్ 20 2 ఇయర్స్కి వీళ్ళు రిపోర్ట్ చేసింది లాసే అయినప్పటికీ ఈ ఇయర్ 2021లో వీళ్ళకి టర్న్ అరౌండ్ రీస్టేట్ అయ్యి ప్రాఫిట్ కింద మారిందనమాట. 2019లో వీళ్ళు దాదాపు 25 క్రోర్స్ లాస్ని చూడాల్సి వచ్చింది. అండ్ అది నెక్స్ట్ ఇయర్ కల్లా తగ్గి 16 క్రోర్స్ లాస్ మాత్రమే వచ్చింది. అండ్ ఈ ఇయర్కి దాదాపు వీళ్ళు 61.9 అంటే 62 క్రోర్స్ వరకు ప్రాఫిట్నే వీళ్ళు రిపోర్ట్ చేశారన్నమాట. సో ఇదండి ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్, వర్టికల్స్ అండ్ ఫినాన్షియల్స్. అండ్ మనం ఇప్పుడు ఇండస్ట్రీ యొక్క ఓవర్వ్యూ చూసేద్దాం. సో ఇండియాలోని చూసుకున్నంత వరకు ఈ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ కానివ్వండి, ఫ్యాషన్ అంటే బట్టలకి, ఈ పర్టికులర్ యాక్సెసరీస్కి ఎప్పుడు ట్రెండ్ ఆర్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకని అంటారా? బికాస్ ఇప్పుడు ఉండే అర్బనైజేషన్ అంటే రైజింగ్ యంగ్ పాపులేషన్ కానివ్వండి, అండ్ వాళ్ళు మంచి ఆపర్చునిటీస్ కోసం, మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తోటి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. సో అర్బనైజేషన్ అనేది ర్యాపిడ్గా అవుతుంది. అలానే వీళ్ళ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఏదైతే వాళ్ళ చేతుల్లో ఉంటుందో అది కూడా ఇంక్రీజ్ అవ్వడమే మనం గమనిస్తున్నాం అన్నమాట. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఇంటర్నెట్ సెక్టార్కున్న డిమాండ్ పెరుగుతూనే వస్తుంది. ఎప్పుడైతే ఇంటర్నెట్ సెక్టార్కున్న డిమాండ్ పెరుగుతూనే వస్తుందో చెప్పనే అవసరం లేదు, ఈ ఆన్లైన్ షాపింగ్ సెక్టార్ ఆర్ ఈ ఇండస్ట్రీకి డెఫినెట్గా డిమాండ్ పెరుగుతూనే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం 2 వర్టికల్స్ కింద ఈ కంపెనీ ఆపరేట్ చేస్తుంది కదా. సో ఈ 2 వర్టికల్స్ అసలు ఇండియన్ మార్కెట్స్లోని ఎలా పర్ఫామ్ చేస్తుంది అండ్ వీళ్ళ యొక్క గ్రోత్ డ్రైవర్స్ని మనం చూసేద్దాం. మొదటిగా బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ఈ పర్టికులర్ వర్టికల్ ఏదైతే ఉందో మన యొక్క ఇండియన్ మార్కెట్స్లో చూసినట్టయితే దాదాపుగా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ దాదాపుగా 12% ఉండొచ్చు 2025 వరకు అని మనకి తెలుస్తున్నాయి. అలాగాని ఇంక్రీజ్ అయితే వీళ్ళ ఈ పర్టికులర్ బిజినెస్ యొక్క మార్కెట్ 1981 బిలియన్ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎలాగా ఏ గ్రోత్ డ్రైవర్స్ అని అంటే నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరికీ అవేర్నెస్ క్రియేట్ అవ్వడం, మంచిగా మనం కనిపించాలి ఆర్ చాలా బాగా మనల్ని మనం ప్రమోట్ చేసుకుని గ్రూమ్ చేసుకోవాలి అన్న ఒక చిన్న ఆశతోటే ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి డిమాండ్ ఉంటుందన్నమాట. అలానే మనం ఫ్యాషన్ ఇండస్ట్రీని చూసుకున్నట్టయితే ఇది 2025 లోపు ఆల్మోస్ట్ 18% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉండొచ్చు అని మనకు చెప్తున్నారు. అండ్ ఈ బిజినెస్ సైజ్ ఆర్ మార్కెట్ సైజ్ దాదాపు 8702 బిలియన్ వరకు పెరగచ్చు అని మనకి తెలుస్తుందన్నమాట. లాస్ట్ 4 yearsలో కానీ మనం చూసినట్టయితే ఇండియాలోని బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ఈ పర్టికులర్ మార్కెట్ దాదాపుగా 60% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్కి పెరిగి ప్రెజెంట్ 91 బిలియన్ వరకు బిజినెస్ ఉందన్నమాట. అండ్ ఫినాన్షియల్ ఇయర్ 20లోని 8% అంటే ఈ పర్టికులర్ మార్కెట్ దాదాపుగా 8% ఆఫ్ ద టోటల్ బీపీసీ మార్కెట్ అంటే ఆన్లైన్ బీపీసీ మార్కెట్ ఏదైతే ఉందో అది 8% ఆఫ్ టోటల్ ఇండియన్ బీపీసీ మార్కెట్కి కాంట్రిబ్యూట్ చేసింది. అండ్ ఇండియాలోనే అతి తక్కువ అండర్ పెనిట్రేషన్ అంటే ఈ ఆన్లైన్ ద్వారా ఇంకా చాలా మందిని రీచ్ అయ్యే స్కోప్ ఉంది. బట్ ఇంకా మనం అది కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయనందువల్ల మనం మిగతా కంట్రీస్కి కంపేర్ చేసుకున్నట్టయితే ఈ విషయంలో మనం తక్కువే ఉన్నాం. సో డెఫినెట్గా ఈ 91 బిలియన్ అనేది ఏదైతే ఉందో ఇంకా స్కోప్ ఉంది అండ్ పెరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అలానే ఇప్పుడు మనం ఫ్యాషన్
సెగ్మెంట్కి వచ్చినట్టయితే లాస్ట్ 4 ఇయర్స్లోనే ఈ ఆన్లైన్ ఫ్యాషన్ సెగ్మెంట్ ఆర్ ఈ పర్టికులర్ బిజినెస్ 25% పెరిగి దాదాపుగా 450 బిలియన్ బిజినెస్ని అకౌంట్ చేసుకుంది. బట్ ఇది కూడా చాలా తక్కువే, అండర్ పెనిట్రేషన్ అని తెలుస్తుంది. స్కోప్ కూడా చాలా వరకు ఇంక్రీజ్ అయ్యే ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఫినాన్షియల్ ఇయర్ 2021లోని వీళ్ళ యొక్క మార్కెట్ ఆపర్చునిటీ అసలు ఎలా ఉంది, ఎంతవరకు ప్రెజెంట్ ఉంది అని మనం చూసినట్టయితే బీపీసీ సెగ్మెంట్కి దాదాపు 1120 బిలియన్ ఆర్ డాలర్స్లో కన్వర్ట్ చేస్తే $16 బిలియన్ వరకు ఉంది. అండ్ ఫ్యాషన్ సెగ్మెంట్కి చూసినట్టయితే 3794 బిలియన్ ఆర్ డాలర్స్లో కన్వర్ట్ చేస్తే 54 బిలియన్ వరకు ఉంది. అండ్ ఎస్టిమేట్స్ ప్రకారం 2025లోని ఈ పర్టికులర్ బిజినెస్ ఆర్ మార్కెట్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో అది దాదాపుగా 10,683 బిలియన్ ఆర్ డాలర్స్లో కన్వర్ట్ చేస్తే 152 బిలియన్ కింద ఉండే స్కోప్ ఉంటుందని మనకు అర్థమవుతుందన్నమాట. సో ఇండస్ట్రీ వరకు చూసినట్టయితే బోత్ బీపీసీ అండ్ ఫ్యాషన్ సెగ్మెంట్కి సంబంధించి చాలానే మంచి గ్రోత్ డ్రైవర్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇండియా కూడా ఆన్లైన్ సెగ్మెంట్లోని బాగానే లాస్ట్ 4 ఇయర్స్లోని రికార్డ్ చేసుకుంది. అండ్ ఫ్యూచర్లో కూడా ఇది పెరిగే ఛాన్సెస్, అంటే ఇప్పటికి మనం ఒక 8% మాత్రమే టోటల్ బీపీసీ అండ్ పర్టికులర్ ఫ్యాషన్ సెగ్మెంట్కి 8% మాత్రమే మనం కవర్ చేస్తున్నాం. కాబట్టి ఫ్యూచర్లో ఈ ఆన్లైన్ ఆర్ ఈ కామర్స్ పోర్ట్ఫోలియోస్ ఆర్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉందో అవి పెరిగే ఛాన్సెస్ కూడా మంచిగానే మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఫైనల్గా మనం ఈ కంపెనీ ఆర్ ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఈ కంపెనీకి స్పెసిఫిక్గా ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి అండ్ వీళ్ళ యొక్క లిమిటేషన్స్ ఆర్ వీక్నెస్ ఏంటని మనం చూసేద్దాం. ఫస్ట్గా స్ట్రెంగ్త్. సో మొదటి పాయింట్, వీళ్ళకున్న మేజర్ అడ్వాంటేజే వీళ్ళ యొక్క నెట్వర్క్ అండి. నెట్వర్క్ అంటే వైడ్ నెట్వర్క్ అండి. కంప్లీట్గా వీళ్ళు కంట్రీని ఆన్లైన్ మోడ్లోను ఆఫ్లైన్ మోడ్లోను ప్రతిదీ కవర్ చేయడం వల్ల వీళ్ళకి చాలా ఇంపార్టెంట్గా ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ నెట్వర్క్ అనమాట. సో ఎలాగన్నా వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్కి విజిబిలిటీ అనేది చాలా వరకు క్రియేట్ అవుతూ వీళ్ళకి కస్టమర్స్ మధ్యన ఉండే లాయల్టీ కూడా చాలా ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2, రిపీటెడ్ కస్టమర్స్. వీళ్ళ యొక్క కస్టమర్స్ ఒక్కసారి ఆర్డర్స్ కాకుండానే రిపీటెడ్ ఆర్డర్స్ ప్లేస్ చేసి ఆల్మోస్ట్ ఫినాన్షియల్ ఇయర్ 2021లోనే వీళ్ళ యొక్క గ్రాస్ మర్చెండైజింగ్ వాల్యూ దాదాపు 71% వీ పర్టికులర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచే వచ్చిందంటే మీరు చూసుకోండి ఎంత లాయల్టీని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారనేది. మూడోది, వీళ్ళ యొక్క బ్రాండ్స్. వీళ్ళు చాలా బ్రాండ్స్తో అసోసియేట్ అయి ఉన్నారనమాట. సో నేను మీకు చెప్పిన నంబర్స్ని చూసుకుంటే డెఫినెట్గా వీళ్ళు ఫస్ట్ టైం కానివ్వండి ఆర్ ఫస్ట్ టైం ఒక ప్రోడక్ట్ వచ్చిందనో లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే లగ్జూరియస్ కేటగిరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కానివ్వండి, వీళ్ళు 2 కేటగిరీలకి సంబంధించి అన్ని బ్రాండ్స్ని వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తూ విజిబిలిటీని క్రియేట్ చేస్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. వీళ్ళు చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఆపరేట్ చేస్తారనమాట. వీళ్ళు అసలు అడ్వర్టైజ్మెంట్ అండ్ మార్కెటింగ్కి పెట్టే ఖర్చు లాస్ట్ 3 ఇయర్స్లో చూసినట్టయితే 12.85% నుంచి ప్రజెంట్ 6.94% మాత్రమే అంతవరకు రెడ్యూస్ చేశారు. అంటే వీళ్ళ యొక్క కస్టమర్ సర్వీస్ కానివ్వండి ఆర్ వీళ్ళ యొక్క ఇన్వెంటరీ బేస్డ్ బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో దాంట్లో ఇంత తక్కువగా ఆర్ ఇంత కాస్ట్ ఎఫెక్టివ్గా రన్ చేయడం అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్ అనే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్, ఈ కంపెనీ యొక్క CEO ఆర్ ఫౌండర్, సో ఫాల్గుని నాయర్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా పెద్ద స్ట్రెంగ్త్ అనమాట ఈ కంపెనీకి. సో ఆవిడ యొక్క లీడర్షిప్లోని వచ్చిన వేరియస్ ఇన్నోవేటివ్ మెథడ్స్ కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, దానివల్ల బ్రాండ్కి చాలా వరకు విజిబిలిటీ పెరిగిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్గా వీళ్ళ యొక్క డెలివరీ బేస్ చూసుకుంటే అది కూడా చాలా వైడ్గా స్ప్రెడ్ అయి ఉందండి. ఏంటంటే వీళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళ మీదే డిపెండ్ అవుతారనమాట వాళ్ళ యొక్క డెలివరీ ఛానల్స్ కోసం. సో ఇలా డిపెండ్ అవ్వడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే Tier 2, Tier 3 సిటీస్ని వీళ్ళు కవర్ చేస్తూ దాదాపు అక్కడి నుంచి వీళ్ళకి 57% ఆఫ్ ద టోటల్ సేల్స్ కింద పికప్ చేసుకుంటూ వస్తున్నారనమాట. అండ్ ఇన్ జస్ట్ ఈ కంపెనీ ఒక సక్సెస్ఫుల్ స్టార్టప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్రాఫిట్ వైపుగానే నడుస్తున్నారు వాళ్ళ యొక్క ఫినాన్షియల్స్ మనం కానీ చూసినట్టయితే. అయితే ఈ కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్కి ఆర్ ఈ కంపెనీకి సంబంధించి ఏం లిమిటేషన్స్ ఉన్నాయి అంటే ఈ కంపెనీకి ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయి అని మనం చూసినట్టయితే వీళ్ళ యొక్క టాప్ 3 బ్రాండ్స్, అంటే వీళ్ళు బ్రాండ్ కొలాబరేషన్స్ చేస్తూ ఉంటారు కదా, సో వీళ్ళ యొక్క వెండర్స్ చూసుకున్నట్టయితే టాప్ 3 పీపుల్ దాదాపు 24.4% ఆఫ్ ద గ్రాస్ మర్చెండైజింగ్ వాల్యూకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారన్నమాట. అంటే ఏ ఒక వెండర్తో ఏ డిస్ప్యూట్ వచ్చినా కూడా వీళ్ళ యొక్క సేల్స్ మీద అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని మనకి అర్థమవుతుందన్నమాట. అలానే వీళ్ళకి బీపీసీ అంటే బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ఈ పర్టికులర్ సెగ్మెంట్లోనే వాళ్ళు ఏవైతే కేటగిరీస్ వాళ్ళు ప్రయారిటైజ్ చేసి చూపిస్తున్నారో ఈ కేటగిరీలోని కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏ ఒక్క కేటగిరీ దెబ్బతిన్నా కూడా
వీళ్ళకి మ్యాక్సిమం బీపీసీ సెగ్మెంట్ నుంచే వస్తుంది కాబట్టి ఏ ఒక్క కేటగిరీ అందులో దెబ్బతిన్నా కూడా వీళ్ళకి కొంచెం వీళ్ళకి ఇంపాక్ట్ ఉంటుందని మనకి తెలుస్తుందన్నమాట. అండ్ వీళ్ళకి బీపీసీ సెగ్మెంట్లోనే డెఫినెట్గా టఫ్ కాంపిటీషన్ అనేది ఉందండి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళ నుంచి. అలానే వీళ్ళకి ఫ్యాషన్కి సంబంధించి మింత్రా అండ్ అమెజాన్ నుంచి ఈక్వల్ అండ్ గట్టి కాంపిటీషన్ ఉందని మనకి తెలుస్తుందన్నమాట. అండ్ వీళ్ళ యొక్క ఇన్హౌస్ బ్రాండ్స్ ఏవైతే వీళ్ళు ఇన్హౌస్ ప్రోడక్ట్స్ కింద వీళ్ళు డెవలప్ చేస్తున్నారో దానికి వీళ్ళు హెవీగా థర్డ్ పార్టీస్ మీద రిలై అవుతున్నారనమాట. అంటే మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకుని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళకి ఇస్తే వీళ్ళ బ్రాండ్ నేమ్ తోటి దాన్ని అమ్మడం జరుగుతుంది. అది కూడా అమ్మడం డెలివరీకి థర్డ్ పార్టీ వాళ్ళ మీద మళ్ళీ డిపెండ్ అవుతున్నారనమాట. సో ఈ ప్రాబ్లం వల్ల ఈ థర్డ్ పార్టీస్ మీద డిపెండెన్సీ ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడు వీళ్ళకి ఏ ఇష్యూ వచ్చినా కూడా వాళ్ళు అంత ఎఫెక్టివ్గా దాన్ని హ్యాండిల్ చేయలేకపోవచ్చు అనమాట. అంటే సొంత ఛానల్ ఇంకా వాళ్ళు క్రియేట్ చేసుకోలేదు కాబట్టి ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీళ్ళు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అనేది వాళ్ళ యొక్క పార్ట్నర్ ఎవరైతే వాళ్ళు బ్రాండింగ్ అన్నీ చేస్తున్నారో ఆ బ్రాండింగ్ పార్ట్నర్స్ తోటి క్రియేట్ చేసుకోలేదన్నమాట. అంటే ఏంటి, వీళ్ళ ఛానల్ ద్వారానే వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని సెల్ చేయాలన్న రూల్ ఏం లేదు. వాళ్ళు వీళ్ళని కట్ చేసి డైరెక్ట్గా కూడా సెల్ చేసుకునే ఆప్షన్ని వాళ్ళు ఇస్తున్నారన్నమాట. సో ఇది లేకపోవడం వల్ల కూడా ప్రాబ్లం అనేది అరైజ్ అవ్వచ్చు ఫ్యూచర్లోనే. అండ్ నేను చెప్పినట్టుగానే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వీళ్ళ యొక్క CEO అండ్ ఫౌండర్ మేడం. అండ్ ఆవిడ కానీ ఎప్పుడన్నా ఫ్యూచర్లో డిస్అసోసియేట్ అయ్యే ఛాన్సెస్ వస్తే అప్పుడు ఈ పర్టికులర్ కంపెనీకి అది థ్రెట్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇదండి జస్ట్ ఈ కంపెనీకి సంబంధించిన వీక్నెసెస్. అండ్ ఫైనలీ మనకి ఈ ఐపీఓ గురించి అసలు ఏం తెలుసు అని అంటే, ఈ ఐపీఓతో వీళ్ళు మన ముందుకి దాదాపుగా ఫ్రెష్ ఇష్యూ తోటి 525 crores వర్త్తో ఫ్రెష్ ఇష్యూతో వస్తున్నారన్నమాట. అలానే వీళ్ళు ఆఫర్ ఫర్ సేల్కి దాదాపు 4.31 crores ఆఫ్ షేర్స్ తోటి మన ముందుకు వస్తున్నారు. బట్ ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఏదైతే ఉందో, మార్కెట్ సైజ్ ఏదైతే ఉందో అండ్ డేట్ ఏదైతే ఉందో ఇంకా మనకి తెలియలేదు. బట్ డెఫినెట్గా ఎప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేస్తారో మేము ఒక షార్ట్ అప్డేట్ తోటి మేము ముందుకు వచ్చేస్తాము. అండ్ ఫైనల్గా వీళ్ళు ఇంత మనీ ఐపీఓలో రేస్ చేసి అసలు దేనికోసం వాడతారు అని మనం చూసినట్టయితే సింపుల్ అండి. వీళ్ళకి 5 purposes ఉన్నాయన్నమాట. మొదటిది ఫస్ట్ థింగ్, వీళ్ళు FSN ఈకామర్స్ వాళ్ళు FSN ఈకామర్స్ అండ్ నైకా బ్రాండ్ రెండింటికి కలిపి రీటైల్ స్టోర్స్ని ఇంకా సెటప్ చేద్దాము అండ్ దానికి ఒక 35 crores వరకు వాడదాము అనే ఇంటెన్షన్తో ఉన్నారనమాట. ఇదే కాకుండా వేర్ హౌసెస్ని కూడా క్రియేట్ చేద్దాము, సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దానికి తగినట్టు ఒక 35 crores వరకు పెడదామని అనుకుంటున్నారు. వీళ్ళు ఆల్రెడీ తీసుకున్న లోన్స్ని రీపే చేయడానికి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 130 crores లోన్స్కి రీపే చేయడం కోసం వాడదామనే ఐడియాలో ఉన్నారు. అండ్ ఫైనలీ వీళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క మార్కెటింగ్ అండ్ విజిబిలిటీని పెంచుకోవడానికి వాళ్ళ యొక్క ప్రమోషన్స్ కోసం అవసరమయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో దాని మీదే మేజర్గా 200 crores వరకు స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారండి. ఇంకా రిమైనింగ్ ఏమన్నా అమౌంట్ ఉంటే అది డెఫినెట్గా వాళ్ళ యొక్క అదర్ కార్పొరేట్ పర్పసెస్కి ఏదైతే బిజినెస్ డెవలప్మెంట్ వైపుగా సాగాలని అనుకుంటున్నారో దానికోసం వాళ్ళు పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. సో అదండి ఈ పర్టికులర్ నైకా ఒక ఐపీఓ డీటెయిల్స్. అండ్ మేము స్మాల్ అప్డేట్ త్వరలోనే మీ ముందుకి దీని పర్టికులర్ అదర్ డీటెయిల్స్ ఏవైతే మనకి తెలియలేదో దాంతో వచ్చేస్తామన్నమాట. సో ఈ పర్టికులర్ వీడియో డెఫినెట్గా ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా మీరు కానీ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుని అవన్నీ ఇన్ఫర్మేషన్స్ ఫినాన్షియల్ అడ్వైజర్స్తో కన్సల్ట్ చేసుకున్న తర్వాతే ఒక డెసిషన్ తీసుకోవాలి అని కోరుకుంటూ ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వడం జరగట్లేదండి. అండ్ ఇది జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఇది సెబీతో ఫైల్ చేశారు అని తెలియగానే మీ ముందుకి డెఫినెట్గా మీరు ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలి అన్న ఒక ఇంటెన్షన్తో మేము వచ్చేసామన్నమాట. ఇంకో మంచి వీడియోతోటి మీ ముందుకి రావడానికన్నా ముందు ప్లీజ్ హ్యావ్ అ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.